హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఏంటి స్వర్గలోకం, ఏంటి మా సెట్ మారింది చాలా రోజుల తర్వాత. అంటే ఎప్పుడూ అందంగా ఉంటది మా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ రోజు ఇంకొంచెం అందంగా రెడీ అయింది. దానికి అర్థం సెట్ అనుకుంటున్నారేమో చాలా మంది. కాదు, మండపేట లేడీస్ ఇక్కడ. ఈటీవీ అంటే ఒక శిఖరం. ఆడవాళ్ళు చూపిస్తారా మమకారం. మీకోసమే చుట్టారు ఈ షోకి శ్రీకారం. ఎందుకంటే ఆడవాళ్ళంటే నీ స్వచ్ఛమైన బంగారం. ఈ నవ్వేరా మీకు సింగారం. ఈ రోజు మీ టాలెంట్ చూసి కథలుగా చెప్తుందిరా ప్రతి తరం. మండపేట ఆడవాళ్ళు ఎలాంటి విషయాల్లో మేము తోప్ మండపేట ఆడవాళ్ళు అనిపించుకుంటారు? మండపేటలో షాపింగ్ చేయడం ఆడవాళ్ళు గ్రేట్ అన్న. ఆ విషయంలో గ్రేట్. రీసెంట్ గా మీ ఆయన ఏమి ఇప్పించండు నీకు? ఆయన ఇదన్నా ఇదన్నా అంత బాధగా చెప్తావు ఏందమ్మా? మామూలు కదన్నా. మామూలుదా? మామూలుది, కానీ నువ్వు వేసుకున్న తర్వాత గోల్డ్ అయింది అది. బట్టల షాప్ లో బేరాలు ఆడడం మండపేట గొప్పతాను. ఆహా, బట్టల షాప్ లో బేరం ఆడతారు. పాపం వాడు కష్టపడి 7 నుంచో 8 నుంచో తీసుకొస్తాడు. 500 అంటాడు, నువ్వు డైరెక్ట్ 5 రూపాయలు అంటావు. దాని బేరం ఆడడంలో గ్రేట్. మీ తర్వాత ఎవరైనా? అవును. నెక్స్ట్, భర్తలో మేము షాపింగ్ చేసి భర్తల జేబులు ఖాళీ చేయడంలో బాగా మండపేట ప్రత్యేకమైనది. ఇగో మీ ట్విన్ సిస్టర్ ఈడనే ఉంది. అదే కాదు, నేను ఉత్తనే షాపింగ్ చెయ్యం. మామూలుగా ఎవరైనా పుట్టినరోజైనా, బాబా పుట్టినరోజైనా, మా ఇంట్లో కుక్క పేరులో పుట్టినరోజైనా షాపింగ్ చేస్తాం. ఎవరైనా పుట్టినా ఎవరైనా పోయినా మీరు మాత్రం షాపింగ్ చేస్తాం. అది ఏ 10 దినాల ఫంక్షన్ వాళ్ళైనా కొత్త బట్టలు వేసుకుని వాళ్ళు గొప్పలమ్మా. మా మగాళ్ళేమో ఒక పాత లుంగి, అదే లుంగి వాడుతా ఉంటారు. చెప్పు నాన్న. కవితలు రాస్తారు కవి. మండపేట విజ్ఞానికి వచ్చాడు రవి. అబ్బా, మండపేటలో ఎక్కడున్నాం మనం? వాట్ ఇస్ కాలేజ్? విజ్ఞాన్ కాలేజ్. లేడీస్ చాలా ఫేమస్ అని నేను బయట విన్నా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చిన. మిగిలిన ఊరు వాళ్ళు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయడంలో ఫేమస్ అయితే మండపేట వాళ్ళు స్టేజ్ కింద డీజే కొట్టడంలో ఫేమస్. ఆహా, డీజే పెట్టి స్టేజ్ మీద సరిపోరు. మీరు మండపేట ఆడవాళ్ళు స్టార్ట్ చేస్తే స్టేజ్ నిండిపోతుంది గ్రౌండ్. వెరీ గుడ్. మండపేట ఆడవాళ్ళంటే ఫేమస్ అబ్బా. దానికి ఆ రీజన్ ఈ రీజన్ ఏం లేదు. ఇంకా వరల్డ్ కప్స్ తీసుకురారా. ఆన్సర్ మాత్రం చాలా సార్లు వచ్చింది. ఆ షాపింగ్ ఏం చేస్తారో ఏమో కానీ తెలుసుకుంటా జాగ్రత్త. ఈడ్నే ఉండి ఇద్దరు ట్విన్ సిస్టర్స్ రండమ్మా. ఫస్ట్ రోల్లమ్మా, అందగత్తులు రెడీగా ఉన్నారు, అద్దాలు పెట్టుకుని రెడీ ఉన్నారు. ఏరా మ్యూజిక్. స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిర స్వామి. నా స్వామి నీ ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుందిర స్వామి. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే తక్కినట్టుందిర స్వామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుందిర స్వామి. నా స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి మీసల స్వామి రోషల స్వామి. మేడం మీ పేరు? క్రికెట్ లో ఉంటుంది బంతి. నీ షోకి వచ్చింది శాంతి. పెళ్లి తర్వాత మీ ఆయనకి మొత్తం అశాంతి. ఏం చేస్తారమ్మా? డిగ్రీ ఫైనల్ కంప్లీట్ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. మ్యారీడా? ఎస్. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 1 year. 1 year అవుతుంది. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంజాయ్ చేస్తున్నా లైఫ్? ఎస్. చదవడం ఎంజాయ్ చేస్తున్నావు, మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్. బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నా ఆల్రెడీ. బ్యాంక్ కోచింగ్, మ్యారేజ్, చదువుకుంటున్నావు. ఎన్ని చేస్తున్నావు అమ్మా? ఆడవాళ్ళు అంటేనే అంతే. అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు. అందుకే అంటాం. వెరీ గుడ్, బాగా చదువుకోమ్మా. వెరీ గుడ్. తల దువ్వుకోవడానికి వాడతారు దువ్వెన. నా పేరు దీవెన. దువ్వెనలా నువ్వు కూడా ఇంత పొడు. దీవెనా ఏం చేస్తున్నాడన్నా? డిగ్రీ ఫైనల్ ఇయర్ అని. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? డిగ్రీ చదివిన తర్వాత ఏం చేద్దామని? ఎంబీఏ చేద్దాం. వెరీ గుడ్. ఎంబీఏ తర్వాత జాబ్ ఏదో ఒకటి ట్రై చేయాలి. జాబ్ చేసుకుంటూ పెళ్లి. వచ్చి ఏమన్నా నాతో పెట్టుకుంటే అవుతారు బలి. నా పేరు అంజలి. నీతో పెట్టుకుంటే బల్లి అవుతారా? గోడ మీద బల్లి. బలి సార్. ఇది పెళ్ళ బలి. బలి.
అంత డేంజర్ అమ్మ నువ్వు? అంతే ఏం చేస్తుంటావు అమ్మ నువ్వు? చదువుకున్నా. చదువుకొని మేకలు కోడల్ని బలిస్తా అయ్యో ఉంటావు. అదేం లేదు. అయ్యో అదేం లేదు. ఏం చేస్తుంటారు? సెకండ్ ఇయర్ బీకామ్ సెకండ్ ఇయర్ డిగ్రీ బీకామ్ సెకండ్ ఇయర్ డిగ్రీ. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? జాబ్ చేయాలి. ఆయమ్మా నీకుంటుంది అదృష్టలక్ష్మి, నా పేరు మహాలక్ష్మి. నాతో అదృష్టలక్ష్మి, మహాలక్ష్మి, ధనలక్ష్మి అన్ని నా బిడ్డ వియ. అది ఉంటే మాత్రం అది ముందుకు వెళ్ళిపోవచ్చు. మీ ఫాదర్ కూడా నువ్వు అంతే కదా? అంతే అంతే. చెప్తున్నాను, నీకు నీ ఫాదర్ కున్న రిలేషన్ చెప్పు. వై డు యు లైక్ యువర్ డాడ్ సో మచ్? చాలా ఇష్టం. అతను లేనిదే మాకేం లేదు. ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పినావా రీసెంట్ టైమ్స్ లో డాడీని? డాడీ చేయి పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పలేదా? ఇప్పుడు చెప్పు. డాడీ టీవీ చూస్తుంటాడు, నీకు తెలీదు ఎంత బలం ఇస్తుంది తెలుసా? 100 ఏళ్ళు బతికేంత శక్తి ఇస్తుంది ఒక్క ఐ లవ్ యూ బిడ్డ దగ్గర నుంచి వస్తే. చెప్పేస్తావా? ఐ లవ్ యూ నాన్న. పెదనాన్న ఐ లవ్ యూ టూ. అమ్మ వచ్చినేమ్మా? అందరికీ కావాలి శ్వాస. నా పేరు ఆశ. శ్వాస అందరికి కావాలా? నీ పేరు ఆశనా? పంట మీద పన్ను ఉంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతారంట. నేను కట్టిన నెక్స్ట్ మంత్ గృహప్రవేశం. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. కాలేజీకి రావడానికి ఎక్కుతా బస్సు. నా పేరు ఐషు. బాగుంది. ఏం చేస్తామా? డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ బీకామ్. సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుందా? గాలి ఎటు పోతే అటు పోవాలి, మనం కూడా అంతే. మనం ప్లాన్ చేసుకున్నట్టు ఏది అన్ని జరగవు కదన్నా. జరగదు కదా, కానీ జరిగేలాగా చేసుకోవాలి. అదే లైఫ్. రాసి పెట్టుంటే జరుగుద్ది. ఫస్ట్ రౌండ్ లో ఆడదాం. మీరు గెలుస్తారు అనుకుంటున్నారా, గెలవరు అనుకుంటున్నారా? ఏమో ఆపోజిట్ టీం బట్టి. ఆమె మొత్తం రియాలిటీలో బతుకుతుంది. అయితే లేకపోతే లేదు. నేను ఎందుకు రాష్ట్రం తీసుకునేది? గెలిచినాము, ఓడినామా, పీకినామా, అంతే అయిపోయింది. అంత క్లారిటీగా ఉన్నావు నువ్వు. అంతే, ఏది డిసైడ్ చేసుకుంటారే. ఫస్ట్ రౌండ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక పోస్టర్ ఇస్తా. ఓకే, దీని మీద ఒక స్టేట్మెంట్ గానీ పదం గానీ ఉంటుంది. అది మీరు తల మీద పట్టుకుంటారు, మీకు కనబడదు, మిగతా వాళ్ళందరికి కనబడుతుంది. ఈవిడ మీ టీం ఆవిడ ఏం చేస్తుందంటే ఈ పదం గురించి చెప్తుంటది, ఈ పదం వాడకుండా 30 సెకండ్లు ఆ పదం చెప్పారా మీకు 1 పాయింట్ వస్తుంది, లేకపోతే పాయింట్ పోద్ది. కితకితలు పెడతారు, పక్క పక్కన కూర్చుని చేస్తారు. గిలికజ్జ. పక్క పక్కన కూర్చుని ఇద్దరు లవర్స్ ఉన్నారనుకో, రొమాన్స్. వాళ్ళు ఏం చేస్తారు? పక్కన కూర్చుని దగ్గరగా. ఇక అన్ని చెప్పమంటావే నాతోనే? ఇంగ్లీష్ లో నాటీ అంటాం, తెలుగులో ఏమంటారు? ఈ హస్బెండ్ గారు పక్క పక్కన కూర్చుని మీరు ఇలా గిల్లుకుంటారు కదా. ఓ, లవర్స్ నుంచి డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చినావా? మీరు మీ హస్బెండ్ అడుగుతారు కదా, అది కావాలి ఇది కావాలి, అది తీసుకురండి ఇది తీసుకురండి, దాన్ని ఏమంటారు? కోరికలు. దాని ఫ్రంట్ వర్డ్ ఇంకోటి ఉంటది. ఇప్పుడు మీ ఆయన వచ్చి మేము బుగ్గ గిలేసి వెళ్ళాడు, దాన్ని ఏమంటారు? గిల్లుకుంట. 3, 2, 1. అమ్మా, నువ్వు ఎంత గింజుకున్నా ఆమె చెప్పే పరిస్థితి లేదమ్మా. నువ్వు చూడమ్మా, అవి చిలిపి కోరికలు. చిలిపి కోరికలు. ఇది దీనికంటే ఈజీ ఉండదు. నెక్స్ట్ నువ్వు ఇట్రానా, నువ్వు అట్రా. ఇప్పుడు నువ్వు ఒకళ్ళు కొడతావు, తర్వాత నిన్ను ఒకళ్ళు కొడతారు కదా, అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇద్దరు. బాలయ్య బాబు ఏం చేస్తారు? తొడ కొడతారు. అది ఫస్ట్ 2 పదాలని చెప్పు. ఫస్ట్ 2 పదాలు. తొడ కొడతారు. ఇప్పుడు వర్షం వస్తాయా, అప్పుడు మనల్ని అలర్ట్ చేస్తారు కదా, ఏంటవి? జాగ్రత్తగా. సముద్రంలోంచి వస్తుంది అది. రెడ్ అలర్ట్ ఇస్తారు. విశాఖపట్నంలో హుదూద్, దాన్ని ఏమంటారు? తుఫాన్. తుఫాన్. ఇప్పుడు 3 పదాలు చెప్పు. తొడ కొడితే తుఫాన్ వస్తుంది. ఇప్పుడు ఎలా అని పిలిస్తే ఏమంటాం మనం? ఎలా ఎలా అన్నాడానికన్నయ్యా? ఎలా రా అంటానికి ఏమంటాం మనం? ఇలా రా. తొడ కొడితే తుఫాన్ వస్తుంది. తొడ కొడితే తుఫాన్ రావాలి. తొడ కొడితే తుఫాన్ రావాలి. తుఫాన్ రావాలి. రైట్ ఆన్సర్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఆడాలి నాన్న. నేను రెడీ అయ్యాను కదా, ఇవన్నీ తీసేస్తే దయ్యం దయ్యం. ఎంత కరెక్ట్ చెప్పినాడు అన్న. చెరుగ్గాన్ని ఏం చేస్తాం? పిప్పి పిప్పి చేస్తాం. అది 2వ పదం. ఫస్ట్ పదం గాల్లో ఏం చేస్తాం? గాలిని ముక్కుతో ఏం చేస్తాం మనం? పీల్చుకుంటాం. పీల్చుకుంటాం కాదు, పీల్చి అని పెడదాం ఆడ. పీల్చి పిప్పి చేస్తా. ఆహా, నువ్వు మరీ పీల్చి పిప్పి అనేవారు కరెక్ట్. దాని తర్వాత 2 పదాలు నేను చెప్పాలి. నేను మా ఆయనకి ఏమవుతాను? భార్య. ఇంకో పదం పెళ్ళం. కలిపి చెప్పే. ఇప్పుడు కలుపు. పీల్చి పిప్పి చేస్తే పెళ్ళం. చేస్తేనా? పీల్చి పిప్పి చేస్తే పెళ్ళామా, లేకపోతే వేరేదా? పీల్చి పిప్పి చేస్తే పెళ్ళం. పీల్చి పిప్పి చేస్తే పెళ్ళాం. చూడు, పీల్చి పిప్పి చేసే పెళ్ళాం. కానీ పాయింట్ వచ్చింది. సో వాళ్ళకి 2 పాయింట్స్. ఇప్పుడు మీకు 3 పాయింట్స్ వస్తే మీరు గెలుస్తారు. ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరు?
వాళ్ళు వేస్తారు కదా పాతకాలంలోని పెళ్లి టైంలో వేస్తారు కదా పెళ్లి కొడుకుని చేసినప్పుడు అయ్యి ఇప్పుడు పసుపు వేసి దంచుతారు కదా దేంతో దంచుతారు? రోకలి. అది ఫస్ట్ పదం. కొడితే దాన్ని ఏమంటారు? కొడితే కదా ఏమంటారు కాదు, కొడితే ఏమైతుంది మనకి? కొడితే ఏమవుద్ది? దెబ్బ. ఆ, రోకలి దెబ్బ. దెబ్బలు తగలడాన్ని ఇంకోటి ఏదో అంటారు కదా. కొట్టడం. ఇగో ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా అంటే దాన్ని ఏమంటారు? గుద్దడం. అబ్బా, అదే దానికి పక్కన అది ఫస్ట్ పదం. ఆ. ఇది లోయిని ఇంకోటి ఏమంటారు? గుంట. లోయిని ఇంకో పదం ఉంటది. త్రవ్వడం. పొలాలకి తీస్తారు కదా. గాతో స్టార్ట్ అవుతుంది. నువ్వు తవ్వుకున్నా గుంటలో నువ్వే పడతావు. లోతుగా ఉంటది, దాన్ని ఏమంటారు? ఇంకో పదం. నుయ్యి. మంకీని ఏమంటారు? కూతి. ఇప్పుడు కా బదులు గా పెట్టు. కోగా. తీ ఉండొచ్చు, ముందు పదం కా తీసే. 5 గా. గి. 4 అవును, కలిపి చదువు. 3 గుద్దుత. 2 గుద్దితే గుంటలు. గుద్దితే టైమ్ అప్. చూసుకోమ్మా, నీకు వచ్చేలాగా లేదు అది. గుద్దితే గోతులు పడతావు. గుద్దితే గోతులో పడతావు. పాయింట్ పాయే. కోళ్ళు పెడతాయి గుడ్లు. అది ఫస్ట్ది. వానాకాలం ఏమొస్తాయి? ఇప్పుడు దోమలు ఉంటాయా? అలాగే ఇంట్లోకి వస్తాయి అవి. అప్పటికప్పుడే తీసుకొని మనం నూనెలో వేయించుకొని తింటాం. చెప్పి ఇంకా దోమలు, అలాగే ఇంకోటి పురుగులు. ఇలా చూస్తున్నాను నేను. ఎలా? ఇలా. దీన్ని ఏమంటారు? ఇలా చూస్తున్నాను నిన్ను, ఇలాగే చూస్తున్నాను. దీన్ని ఏమంటారు? కళ్ళు పెద్దవి చూసి చూడడం అంటారు. అలా మిటికరించి చూస్తానంటే బాబు. మిడతలు. అందులో ఫస్ట్ పదం. ఫస్ట్ మీ. మిడత. చూడ్డాన్ని ఏమంటారు? మిడతలా చూస్తున్నావే. Time up. చూడు, కాబట్టి రౌండ్ విన్నర్. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే మీరు చాలా యాక్టివ్ గా ఉండాలి. మీరు యాక్టివ్ గా ఉండాలని నాకు తెలియాలంటే మీరు ఉన్న చోట ఒక మ్యూజిక్ వస్తుంది, దానికి తగ్గట్టు డాన్స్ చేయండి. ఎవరైతే అందంగా బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారో వాళ్ళు లోపలికి పిలిచేస్తా. ఓకే, మ్యూజిక్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 గేమ్ ఇస్ చాలా సింపుల్. నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి అంతే. ఈ లైన్ దించాం కదా కింద, ఈ లైన్ దాటాలంటే మీ పార్టిసిపెంటే మీకు వచ్చి హైఫై కొడితేనే మీరు లైన్ దాటాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్తారు, ఆ ఎల్లో కొన్ని ఒక దగ్గర పెడతారు, ఆరెంజ్ కొన్ని ఒక దగ్గర పెడతారు. వచ్చేసి నీ సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై కొట్టాలి. అప్పుడు వాళ్ళు లైన్ దాటాలి, వెళ్ళేసి వేరే బ్లాక్ లో పెడతారు. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఎవరైతే 2 పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్ళే విన్నర్ ఈ రౌండ్ కి. ఇక టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆడ మంచిగా దారి వేసి ఇక్కడ పెట్టమ్మా, నువ్వు గెలుస్తావు. మీరు గెలవలేదు, వీళ్ళు ఓడిపోయారు. గెలిపించారు కాబట్టి మీకు పాయింట్ వచ్చేసింది. 3 ఆరెంజ్లు స్ట్రైట్ గా వచ్చేసింది కాబట్టి 1 పాయింట్. ఇప్పుడు మాత్రం ఓడిపోతే పనిష్మెంట్లు చాలా దారుణంగా ఉంటాయి. ఓడిపోకుండా ఆడండి. సెకండ్ పాయింట్ కోసం ఈ పాయింట్ రాకపోతే రేపు మండపేటలో తిరుగుతుంటే ఓవా అని అంటారు. 3, 2, 1 గో. హైఫై కొట్టకుండా
వెళ్ళొద్దు అని చెప్తూనే ఉంటా, కానీ 3 ఎల్లో లైన్ గా ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలిచారు. ఏంట్రా మండపేటిలో ఉంది? మీకు ఏదో ప్రాబ్లం ఉంది, నాకు అర్థం అవుతుంది. ఏమైందమ్మా, నువ్వు పోతున్నావు, కిందనే చూస్తున్నావు, ఇలా ఇలా అంటారు. ఆ చాలు, ఇలా గింతే చాలు. నాకు తెలిసి వచ్చినప్పుడు మీ డాడీ 10 రూపాయలు ఇచ్చాడు, అది ఎన్నో పడ్డది, వెతుకొని పోతున్నావు, దొరకకపోతే వెనక్కి వస్తున్నావు, అంతేనా? ఇప్పుడు నువ్వు గెలిచినావు కాబట్టి నీకు పాయింట్ ఇవ్వాలి అని అంటే నీ సోలో పర్ఫార్మెన్స్. కెమెరాని చూసుకుంటూ కనీసం 30 సెకండ్స్ చేయకపోతే ఆ పాయింట్ వీళ్ళకి వచ్చేస్తుంది. ఇంకో 10 సెకండ్స్ అవుతాం, ముందుకు వెళ్ళకపోతే పాయింట్ వచ్చేస్తుంది, వీళ్ళకి 2 పాయింట్స్. రెడీ, స్ట్రైట్ చూసుకుంటూ కెమెరా చూసుకుంటూ చేయాలి. మ్యూజిక్. సిగ్గు తగలయ్యా, ఎంత సిగ్గు పడుతుంది బాబు. 1 పాయింట్ 1 పాయింట్. ఇప్పుడు డిసైడర్, ఏ టీమ్ కి పాయింట్ వస్తుందో ఆ టీం ఏ విన్నర్. కానీ ఈ పాయింట్ కోసం అప్పుడప్పుడు ఏమవుతుందంటే లైన్ పట్టించుకోకుండా హైఫై కొట్టకుండా వెళ్తారు. నేను చాలా స్ట్రిక్ట్ గా చూస్తా, ఎప్పుడే ముందే చెప్తున్నా, జాగ్రత్తగా ఆడండి. లాస్ట్ డిసైడింగ్ పాయింట్. 3, 2, 1 గో. ఈ వయసులో మీరు ఈ నుంచి ఆడికి దూకి ఆరెంజ్ కొన్ని పెట్టి టీం ని గెలిపించుకోవాలనే తపన ఏదైతుందో, 3 ఆరెంజ్లు లైన్ గా ఉన్నాయి, మీరేందమ్మా టైం పాస్ చేస్తున్నారు? సిగ్గు ఎక్కువ అయిపోయింది. ఇద్దరు అటు ఇటు ఒక్కొక్కరిని పెట్టుకున్నాం మంచిగా, కానీ 2 పాయింట్లు వచ్చాయి. చాలా బాగా ఆడారు. డిజర్వింగ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. ఆ కుర్చీని గెలిచిన వాళ్ళకి 3000 రూపాయలు. ఈ రౌండ్ లో తెలివి వాడాలి, ఈ రౌండ్ లో ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఈ రౌండ్ లో మన టీం ని గెలిపించుకోవాలనే తపన ఉండాలి. అండ్ ఇవన్నీ ఆడవాళ్ళకే ఎక్కుంటాయి కాబట్టి ఎవరైతే అందంగా సిగ్గుపడతారో వాళ్ళని పిలుస్తాం. మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే, ఓరయ్యో కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. సో గేమ్ ఏంటంటే, ఈ ట్రే ఉంది కదా, బ్యాలెన్సింగ్ ట్రే, ఇలా మధ్యలో పట్టుకుంటారు, స్టిఫ్ గా బాల్ ని ఇక్కడ పెడతారు, ట్రావెల్ చేస్తా ఉంటారు. ఎక్కడైతే కింద లైన్స్ ఉంటాయో అక్కడ జంప్ చేయాలి. జంప్ చేసినప్పుడు ఇది కింద పడద్దు, కింద పడ్డదా మళ్ళీ మీరు స్టార్టింగ్ లోకి వచ్చేస్తారు. ఎవరైతే ఎక్కువ బాల్ ఇక్కడ నుంచి అక్కడ బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. పెద్దమ్మా మీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసినాను నిన్నే, స్టాచ్యూలా స్టన్నైంది కన్నే. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక, పట్టైవే నా లవ్వు నేగా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక.
అమ్మో నువ్వేలే నా మ్యాచికా ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా 5 4 3 2 మీరు 2 వేసారు, అది కన్సిడర్ చేస్తా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. వీళ్ళు కూడా 2 వేసారు అనుకోండి, కానీ కరెక్ట్ గా జంప్ చేసుకుంటూ వేస్తే వీళ్ళే విన్నర్ అని ముందే చెప్తా. కరెక్ట్ గా జంప్ చేసి వేస్తే సరే. ఓకే, వచ్చేయండి అన్న, టేక్ ఎ పొజిషన్, గో. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. అది చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు